హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈరోజు మరియు కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఏంటా అని చూస్తున్నారు కదా, ఇది ఒక ఆస్కర్ విన్ అయిన ఎలిఫెంట్ స్టోరీ. మరి ఎలా విన్ అయింది, అసలు ఆ స్టోరీ ఏంటో మీ అందరికి కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ అయితే. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసరికి తమిళనాడులో ఉన్న నీలగిరి ఫారెస్ట్లో మడుమలై నేషనల్ పార్క్. ఈ ప్లేస్ వచ్చేసరికి ద ఎలిఫెంట్ క్యాంప్ తెప్పకాడు, ఇందులోనే ఉంది ఆ ఆస్కర్ విన్ అయిన ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ నేమ్ అయితే రఘు. అసలు ఆ నేమ్ ఎలా వచ్చింది, అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ డాక్యుమెంటరీ ఏంటో మరి తెలిసేసుకుందామా? ఫ్రెండ్స్, ఇండియాలో మనకి 2 ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆస్కార్ RRR మూవీలో నాట్ సాంగ్కి అయితే వచ్చింది. సెకండ్ ఆస్కార్ వచ్చేసరికి ద బెస్ట్ డాక్యుమెంటరీ ద ఎలిఫెంట్ విస్పర్స్లో నటించిన రఘుకి అయితే వచ్చింది. సో మీరు ఈ ప్లేస్కి వెళ్తే రఘుని తప్పకుండా విజిట్ చేయండి. ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీని కార్తీ అనే ఆమె డైరెక్ట్ చేసింది. గునీత్ మొంగ్ అనే ఆమె ప్రొడ్యూస్ చేసింది. అసలు స్టోరీలోకి వెళ్తే మనం ఒక పిల్ల ఏనుగు అడవిలో తప్పిపోయి గాయాలతో వచ్చి ఒక ట్రైబల్ విలేజ్ దగ్గర పడిపోయి ఉంటుంది. అప్పుడు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపిస్తారు. బట్ ఎన్ని మందులు వాడినా దానికైతే ఆ గాయాలు అనేవి తగ్గవు. అప్పుడు ఆ ట్రైబల్ విలేజ్లో ఉన్న బొమ్మనని అతన్ని పిలిచి దాన్ని అయితే చూపిస్తారు. అప్పుడు తనకు తెలిసిన ఏదో నాటు వైద్యం వాడడం వల్ల ఆ పిల్ల ఏనుగు అనేది నార్మల్ అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏనుగు గుంపులో అయితే కలిపేస్తారు. బట్ ఆ ఏనుగు అక్కడ ఉండకుండా మళ్ళీ తిరిగి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ ఏనుగుని తీసుకువెళ్ళి బొమ్మనికి అప్పచెప్పి ఇంకా అప్పుడు బొమ్మన్ అనే అతను ఆ ఎలిఫెంట్కి రఘు అనే పేరు అయితే పెడతాడు. ఇంకొన్ని రోజులకి బెల్లి అనే ఆమె కూడా రఘుని చూసుకోవడానికి చాలా ఆసక్తి చూపించేది. ఇంకా వీళ్ళిద్దరూ కలిపి ఆ రఘుని అయితే చాలా ప్రేమగా చాలా బాగా చూసుకునేవాళ్ళు. మరి కొంతకాలానికి అడవి నుండి మరొక ఏనుగు తప్పిపోయి వచ్చింది. దాన్ని కూడా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ బొమ్మనికి అప్పచెప్పి చూసుకోమని చెప్పారు. అది ఆడదవ్వడం వల్ల దానికి అమ్ము అని పేరు పెట్టారు. కొన్ని రోజులకి అమ్ముకి అండ్ రఘుకి బొమ్మన్ అండ్ బెల్లి కలిపి పెళ్లి చేశారు. ఇంకా 2 ఏనుగులు వీళ్ళిద్దరూ కలిపి ఒక ఫ్యామిలీ కింద జీవిస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గరికి రీసెంట్గా మరో ఏనుగు అయితే వచ్చింది. దానికి కృష్ణ అని పేరు అయితే పెట్టారు. అడవి నుండి తప్పిపోయిన ఏనుగులు మనుషులపైన దాడి చేస్తున్నాయని అండ్ పంటలు ధ్వంసం చేస్తున్నాయని తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ అలాంటి ఏనుగులని బొమ్మన్ దగ్గరికి ఇచ్చి పెంచమనేవాళ్ళు. ఈ డాక్యుమెంటరీకి అర్థం ఏంటి అంటే ఏనుగులకి మనుషులకి మధ్య అనుబంధం ఈ డాక్యుమెంటరీలో అయితే బాగా చూపించారు. దానివల్ల ఈ డాక్యుమెంటరీకి బెస్ట్ ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. ఇందులో బాగా యాక్ట్ చేసిన ఏనుగు పేరే రఘు. చూసారుగా, చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది. నేను నేమ్తో హైలైట్ చేశాను, అదే రఘు. ఈ ఫిలిం వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఈ ఎలిఫెంట్ క్యాంప్ అనేది మార్నింగ్ 8:30 to 9, ఈవినింగ్ 5:30 to 6. ఓన్లీ మార్నింగ్ ½ an hour, ఈవినింగ్ ½ an hour మాత్రం ఉంటుంది. ఎవరైనా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని తప్పకుండా విజిట్ చేసి రఘుకి హాయ్ చెప్పండి. మీలో ఎవరైనా ఈ ప్లేస్ని చూసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే ఎలిఫెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. దాంతో టైం స్పెండ్ చేయాలన్నా, వాటితో ఉండాలి అన్నా, దానికి ఫుడ్ తినిపించాలన్నా చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకో తెలియదు, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్, ఏనుగులతో మనం టైం స్పెండ్ చేయొచ్చు, వాటికి ఫుడ్ పెట్టవచ్చు. ఫుడ్ కూడా మన ముందే ప్రిపేర్ చేస్తారు. మీకు అది ఫుల్ డీటెయిల్డ్గా కావాలంటే వీడియో స్టార్టింగ్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ ప్లేస్లో ఓన్లీ ఏనుగులు మాత్రమే ఉంటాయి. ప్రతి ఏనుగు ఒక్కొక్కళ్ళు దత్తత తీసుకొని దానికి ఒక పేరు పెట్టుకొని డైలీ వాళ్ళు మాత్రమే దాన్ని కేర్ చేసుకొని దాన్ని ఫుడ్ పెట్టడం కానీ, దాన్ని తిప్పడం కానీ, దానికి స్నానం చేయించడం కానీ, అలాంటి పనులన్నీ వాళ్ళు మాత్రమే చేస్తారు. మీకు అది డీటెయిల్డ్గా కావాలంటే స్టార్టింగ్ ఒక్కొక్క ఫోటో మీద ఒక్కొక్క ఏనుగు దాన్ని చూసుకునే ఒక వ్యక్తి పేరు ఉంటుంది. లైక్ రఘుని బొమ్మన్ అండ్ బెల్లి ఎలా చూసుకుంటున్నారో మిగిలిన ఏనుగుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ ఉంటారు. మీకు ఈ ముడుమలై ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ చాలానే ఉంటాయి. లైక్ టైగరు, ఎలిఫెంట్స్, చిరుత, ఎలుకబంటి ఎక్సెట్రా ఇంకా చాలానే ఉంటాయి యానిమల్స్. అందుకే ఈ అడవిలో ట్రావెల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకా తెప్పకాడు క్యాంప్ అయిపోయాక బయటకు వస్తే నాకు ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడ యానిమల్స్ బొమ్మలు, మళ్ళీ అడవిలో మనం
వేసుకోవడానికి సెక్యూరిటీగా ఉండే డ్రెస్సులు, వాటర్ బాటిల్స్ అలా చాలానే ఉంటాయి. మీరు కూడా విజిట్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే అక్కడ తీసుకోండి. మీలో ఎంతమందికి యానిమల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఫైనలీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చలో బెంగళూరు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. మాకు దారిలో ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి. అది ఫ్యామిలీస్గా కనిపించినాయి. చాలా క్యూట్గా అనిపించినాయి. మార్నింగ్ నుండి ఎంత చూసినా సోలో ఎలిఫెంట్సే కనిపించినాయి కానీ ఇలా ఫ్యామిలీస్గా కనిపించలేదు. నాకైతే ఇంకా అలా వీడియోలు తీసుకోవాలనిపించింది. ఇంకా కార్ ఆపమని అడిగితే ఆపారు. నేనేం చేశాను, నార్మల్గా తీయకుండా ఫ్లాష్ వేసి తీసా. అవి వాటికి డిస్టర్బెన్స్ అనిపించినాయి. ఫుడ్ తినేటప్పుడు ఎలిఫెంట్స్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదంట. నాకు ఆ విషయం తెలియదు. సో ఇంకా ఫ్లాష్ వేసి తీగానే ఒక ఎలిఫెంట్ చాలా సీరియస్గా మా కార్ వైపు వచ్చేసింది. ఇంకేం చేయాలో అర్థం కాల పాపం. మేమైతే ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా వెనకాలన్న కార్ ఏమో అలా ఆగిపోయింది. దాని మీదకి వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఇంకా అలా వెళ్ళిపోయాం. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకో ఎలిఫెంట్ మా వైపు ఎదురుగా వస్తుంది పరిగెత్తుకొని. ఇంకా చాలా అంటే చాలా భయం వేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.